చిన్నపిల్లల నుంచి మనం ఫోన్స్ దూరం పెట్టడానికి ఏమైనా టిప్స్? దూరం పెట్టడానికి టిప్స్, ఇప్పుడు పిల్లలు ఫోన్కి ఎందుకు అడిక్ట్ అవుతారనే విషయం తెలుసుకుంటే ఎలా దూరం పెట్ట తెలుసుకోవచ్చండి. సింపుల్. చిన్న పిల్లలకి ఎంగేజ్మెంట్ కావాలి, ఎంగేజ్ అవ్వాలి. వాళ్ళ బాడీ అండ్ మైండ్, వాళ్ళ హ్యాండ్స్ అన్నీ కూడా ఎంగేజ్ అవ్వాలి. వాళ్ళకి అది సరదాగా అనిపించాలి. అది మీకు స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళకి మంచి బొమ్మలు కొనిపెట్టండి, పజిల్స్ రానికి కొనిపెట్టండి, లేదంటే ఇంకొకటి ఎటువంటి ఏమైనా ఎంగేజ్ చేసే ఏవైనా కానివ్వండి కొనిపెట్టండి. కొనిపెట్టి వాటి ముందు వాటిని అలవాటు చేయండి. అలవాటు చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా చిన్నది చేయగానే అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి పేరెంట్స్. స్మార్ట్ ఫోన్లో వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకు అడిక్ట్ అవుతారంటే, నేను దీన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవడం కోసం కూడా మధ్యకాలంలో నేను ఎప్పుడు నా ఫోన్లో ఒక్క గేమ్ కూడా ఉండదు నా స్మార్ట్ ఫోన్లో. క్యాండీ క్రష్ అని ఒక గేమ్ ఉంటుంది కదా, అది సరదాగా చూద్దాం, చాలామంది ఆడుతున్నారు, చూద్దామని ఇన్స్టాల్ చేశాను. ఏమవుతుంది, క్యాండీ క్రష్లో మనం ఆడిన ప్రతిసారి కూడా ఒక లెవెల్ క్రాస్ చేయగానే మనకు ఒక అప్రిషియేషన్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. దాంట్లో ఇవి వస్తాయి, లేబుల్స్ వస్తాయి. యు ఆర్ ఫస్ట్ ప్లేస్ ఇన్ టుడే, ఓకే, ఇలాంటి ఈ రేస్లో నువ్వు ఫస్ట్, ఇట్లా అప్రిషియేషన్ వస్తుంది. దట్ గివ్స్ హ్యాపీనెస్ టు మీ ఫర్ ఎనీవన్. ఓకే, అంటే మనకు అచీవ్ చేసే మనకు ఫీలింగ్ ఇస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే, బ్రెయిన్ లోపల డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ హ్యాపీనెస్ మనకు వచ్చేస్తుంది. ఈ హ్యాపీనెస్ ఎప్పుడైతే మీకు రియల్ లైఫ్లో మిస్ అవుతారో, అంటే ఈ అప్రిసియేషన్ ఎప్పుడైతే రియల్ లైఫ్లో మిస్ అవుతుందో, ఆటోమేటిక్గా చిల్డ్రన్ టెన్ టువర్డ్స్ ది స్మార్ట్ ఫోన్. మనం పిల్లల్ని ఎప్పుడు కూడా మన పేరెంటింగ్లో ఉండే ప్రధానమైన సమస్య ఏంటంటే, మనం పిల్లలు చేసే చిన్న చిన్న పనులు అప్రిషియేట్ చేయం అసలు. వాళ్ళు తప్పు చేస్తే తిడతాం, కానీ వాళ్ళు మంచి పని చేస్తే తిడతాం, మెచ్చుకోం. చాలా తక్కువ మంది మెచ్చుకోం. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఏం చేసినా మెచ్చుకోలేదు అనే ఒక ఫీలింగ్ తోటి వాళ్ళ ఆ గుర్తింపు కోసం, లేకుంటే అప్రిసియేషన్ కోసం గెట్ అడిక్ట్ ది స్మార్ట్ ఫోన్. సో ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా పిల్లల్ని చిన్న చిన్న పనులు చేసినా కానీ, సపోజ్ ఇప్పుడు ఈరోజు మీ బాబు షూ లేస్ కట్టుకున్నాడు, దట్స్ గుడ్ నాన్న, యూ డిడ్ ఏ గుడ్ జాబ్, నేర్చుకున్నావు నువ్వు అని అప్రిషియేట్ పెద్దగా అవసరం లేదు, మంచి పని చేసావు. ఈరోజు త్వరగా రెడీ అయ్యాడు, దట్స్ గుడ్ టుడే యు ఆర్ ఆన్ టైం అని చెప్పేసి మనము లేట్కి వెళ్ళి తిడతాం కదా. లేట్కి వెళ్ళినప్పుడు లేట్ చేసి, ఎప్పుడు లేట్ అని నువ్వు ఇంతకాలం ఎన్నిసార్లు చెప్పినా కానీ లేట్ చేస్తూ ఉంటాం, బస్సు వెళ్ళిపోతుంది, నాకు టెన్షన్ ఉంటాం, తిడతాం వాళ్ళని. మరి ఎర్లీ రెడీ అయినప్పుడు ఎందుకు అప్రిషియేట్ చేస్తామా? కామ్గా తీసుకుని బస్సు దగ్గర పెట్టేస్తాం. అది అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసినప్పుడు పిల్లలకు ఓకే, నేను మంచి పని చేస్తే మా పేరెంట్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు అనే ఒక తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళ ఆ గుర్తింపు కోసం, అప్రిషియేషన్ కోసం పనిచేస్తారు, మంచి పనులు చేస్తారు. అది ఎప్పుడైతే ఇంట్లో దొరకదో, అప్రిషియేషన్ ఇంట్లో దొరకదో, ఆటోమేటిక్గా దే విల్ గో టు ది స్మార్ట్ ఫోన్.